బ్రహ్మోత్సవాల కాలంలో బ్రహ్మ స్వయంగా వచ్చి ఆలయాలకి ఉత్సవాన్ని నిర్వహిస్తాడు. అది కూడా నారాయణుడి యొక్క సంబంధించినటువంటి శ్రీ వైష్ణవాది క్షేత్రాలకి ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటాడు. ఆ కాలంలో పరమశివుడు తర్వాత ఇత్యాది దేవతలందరూ కూడా అక్కడ విచ్చేసి ఉంటారు. వాళ్ళతో పాటు ఈ పూర్వాచార్యులైనటువంటి ఆదిశంకరాచార్య వారు, రామానుజుల వారు, అళవందార్ అంటే రామానుజుల వారి గురువు గారు, యామనాచార్యులు, తర్వాత ఆళ్వార్లు, వీళ్ళందరూ కూడా విచ్చేసి ఉంటారు. వాళ్ళ యొక్క సమక్షంలో బదరికాశ్రమానికి ప్రతి ఏడాది వెళ్ళేటువంటి చిన్నజీర మేనమామ అక్కడ అష్టాక్షరి మహామంత్ర జపం ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఆయనకి మానసిక పరిపక్వత అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఆయనకి చెందుతూ ఆయనకి ఆదిశంకరుల మీద చాలా అభిమానం పెరిగింది, ప్రేమ పెరిగి ఆయనతో సాంగత్యం పెరిగి, ఎందుకంటే జ్ఞానస్వరూపులై ఈ ఆచార్య పురుషులు అందరూ తిరుగుతూ ఉంటారు ఈ భూమండలంలో. అక్కడ ఎస్పెషల్లీ ఈ హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఎక్కడైతే చలి ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే స్నో ఉంటుందో, మంచు ఉంటుందో అక్కడ ఈ ప్రేతశక్తి ఉండదు. అటువంటి దివ్యమైనటువంటి దివ్యమైనటువంటి ప్రదేశాల్లో వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. అక్కడ ఎవరైతే ఈ జపాన్ని, అష్టాక్షరి మహామంత్ర జపాన్ని అనుష్ఠిస్తూ ఉంటారో వాళ్ళని వాళ్ళు ప్రేరేపించి వాళ్ళు చెప్పవలసినటువంటి విషయాలని వాళ్ళు లోకానికి అందించేట్టుగా చేస్తూ ఉంటారు. ఇది యాక్చువల్గా బదరికాశ్రమంలో జరిగిన విషయం. ఆయనకి అక్కడ స్ఫూర్తి కలిగి దాన్ని ఆయన తిరిగి ఆంధ్రదేశానికి వచ్చిన తర్వాత దాన్ని విశ్లేషించి ఇది నిజం అని నిరూపించుకున్న తర్వాత మాట్లాడినటువంటి సన్నివేశం అది. బ్రహ్మోత్సవాల టైంలో యూజువల్గా ఆయన ఎటువంటి విషయాల్లో తెగడు, అనవసరం అని చెప్పి, ఎందుకంటే దాన్ని విభేదించే వాళ్ళు చాలామంది ఉంటారు, లేనిపోని రచ్చరచ్చ అని చెప్పి యూజువల్గా మాట్లాడరు. కానీ ఆ బ్రహ్మోత్సవాల కాలంలో వాళ్ళకు కూడా వాళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళని ప్రేరేపించి ఆదిశంకరాచార్యుల వారు ఈ విషయాన్ని లోకానికి అందేట్టుగా చేశారు. దీనికి కారణం ఏంటంటే సమస్తమైనటువంటి వైదిక సంస్కృతి మీద పెప్పడో బస్తాల్లాగా ఈ జగద్గురువులని చెప్పుకునేటువంటి శంకరాచార్య పీఠాలని తయారయ్యి రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. వాళ్ళు ఇచ్చిన ఆస్తులను మటుకు పరిరక్షించుకోవడం కోసం వీళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బ్రహ్మచారులుగా ఉన్నవాళ్లే సన్యాసాన్ని స్వీకరించి లోకానికి ఇచ్చి వాళ్ళని ఏదో చేస్తున్నటువంటిది ఏమీ లేదు. కేవలం వైదిక సంస్కృతి పురోగతి పొందకుండా భారతదేశాన్ని ఇంకా అలాగే అదిమిపుంచి ఓ పిశాచాలు పెట్టి లోకాన్ని ఎలా కిందకి లాగేసినట్టుగా లాగుతూ వీళ్ళు ఉన్నారు విభూతి రేఖలు పూసుకొని. మనకి వైదిక సంస్కృతి స్పష్టంగా చెప్పింది, శ్రీకృష్ణుడు ఈ లోకంలో అవతరించినప్పుడు పరిపూర్ణావతారం అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడి రూపంలో అవతారాన్ని ఆవిష్కరించాడు ఈ భూలోకంలో. ఆయన రాసలీల అని చెప్పి ప్రేతశక్తిని పోగొట్టేటువంటి ఒక లీలా విశేషాన్ని లోకానికి ఆయన అందజేశాడు కూడా. బాలుడిగా ఉన్నప్పుడు అందరూ ఊహించుకునేది ఆయన ఏదో టీనేజర్గా ఆడవాళ్ళతో తిరిగాడు అనుకుంటారు, కాదు. అప్పుడు ఇంకా బాలుడిగా ఉండే తన యొక్క రాసలీలతోటి ఎవరెవరికైతే ఈ ప్రేతశక్తిని విసర్జించాలని కోరుకుంటుందో వాళ్ళందరినీ కూడా ఆయన ఈ రాసలీల అనేటువంటి ఒక యోగ మాయలో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి, ఈ మాయ అనేటువంటిది మనం అనుకునేటువంటి మాయ కాదు, ఈ ఆకర్షించేటువంటి శక్తి ఉండేటువంటి దానికి మాయా అని పేరు. సో ఆయన తన యొక్క రాసలీల అనేటువంటి ఒక మాయా విశేషంతో వాళ్ళందరినీ కూడా ఒక పవిత్రమైనటువంటి స్థానంలోకి చేర్చి ఆయన వాళ్ళందరి చేత వాళ్ళందరికీ ఉన్నటువంటి ఈ ప్రేత పిశాచ శక్తిని అన్నింటిని పోగొట్టి వాళ్ళని విశేషమైనటువంటి జీవులుగా ఆయన వాళ్ళని తయారు చేశాడు. ఆ కాలంలో శ్రీకృష్ణుడు కూడా విభేదించారు. ఎందుకంటే లోకం సహజంగా భూత ప్రేత పిశాచమయమే ఉంటుంది, వాళ్ళందరూ కూడా ఆరాధించేది రుద్రుణ్ణి. ఈ శ్రీకృష్ణుడిని నారాయణుడిని విభేదించి బతికేటువంటి జీవులే వీళ్ళందరూ. అందుకని ఎవరెవరైతే ఎప్పుడైతే సత్యాన్ని లోకానికి, నారాయణుడి యొక్క తత్వాన్ని నారాయణ తత్వాన్ని లోకానికి వాళ్ళు ఆవిష్కృతం చేస్తారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు విభేదించి నిప్పులు చెరుగుతూ, కళ్ళు ఎగరేస్తూ, మొహాలు వాచిపోయి, శరీరాలు వాచిపోయి ప్రతివాడు కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇది వైదిక సంస్కృతిలో అప్పటి నుంచి అనాదిగా జరుగుతున్నటువంటి విశేషం.
అసలు వైదిక సంస్కృతి అంటేనే లోకంలో ఉన్నటువంటి నిజాన్ని ఇది ఇలా ఉంటుంది అని దాన్ని విశదీకరించి చెప్పిందే వైదిక సంస్కృతి. సో భూతాలు ఉన్నాయా, ప్రేతాలు ఉన్నాయా, దేవతలు ఉన్నారు, పిశాచాలు ఉన్నాయి, అన్ని రకాలైనటువంటి జీవులు వాళ్ళ యొక్క ప్రవృత్తితోటి ఎలా ప్రవర్తిస్తూ ఉంటారో దాన్ని విశదీకరించి చెప్పేదే వైదిక సంస్కృతి యాజ్ ఇట్ ఈజ్గా. సో అందుకని మీకు ఆలయాల్లో ఎవడో నవగ్రహాలకి నివేదించి వాడుకున్న శనిని పోగొట్టుకోవడానికి వాడేదో అక్కడ ఒక అన్నో దేనో పెట్టి ప్రసాదంలా తయారు చేసి నలుగురికి పంచి వాడి శనిని ఆ నలుగురికి పంచిపెడితే భక్తితోటి అమ్మో దేవుడు ఇచ్చాడని చెప్పి కళ్ళగద్దుకొని అందరూ నోట్లు వేసుకునేటువంటి అజ్ఞానంలో ఉండాలా, లేకపోతే జ్ఞానంతో ఎవడెందుకు ఇస్తున్నాడు, దేన్ని తీసుకోవాలి దేన్ని తీసుకోకూడదు అనేటువంటి ఒక జ్ఞానం కలిగి జీవుడు ప్రవర్తించాలనేటువంటిది ఈ లోకానికి వదిలేయవలసినటువంటి విషయం. కానీ మా చిన్నజీరమేనం ఈ బ్రహ్మోత్సవాల కాలంలో ఆయన 108 దివక్షేత్రాలను కట్టుకున్నటువంటి ఆలయాలకి చాలా విశేషంగా ఎంతో శ్రమ వచ్చి అనుష్ఠానంతో చేసేటువంటి ఆ బ్రహ్మోత్సవాల కాలంలో ఆదిశంకరాచార్యుల వారే ఈ ఈ జగద్గురువులని చెప్పుకొని ఏనాడు ఏమీ చేయకుండా కేవలం లోకాన్ని భారతదేశాన్ని అధిమించి ఎందుకు పనికిరాని సంస్కృతిని లోకం మీద రుద్ది ఒక పక్క నుంచి నారాయణ నారాయణ అంటారు, ఇంకో పక్క నుంచి ఏమో రుద్ర అని చెప్పి రుద్రాభిషేకాలు చేస్తూ సో రుద్రుణ్ణి అభిషేకించి లేకపోతే రుద్రుణ్ణి ఉపాసించేటువంటి వాళ్ళందరూ కూడా పిశాచతత్వంతో జీవిస్తారు. ఒక నారాయణ విగ్రహాన్ని చూసి వీడు నారాయణుడు కాదు రుద్రుడు అనేటువంటి వాళ్ళు పిశాచాలు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ భూమిలో అవతరించిన తర్వాత ఈ లోకం అంతా పిశాచమయం ఉంటుంది కాబట్టి వాళ్ళతోటి ఉండాలి అంటే వాళ్ళతోటి ఒక విధంగా ఆయన కూడా నృత్యం జగజిగి అంటూ నృత్యం చేస్తూ ఆయన కూడా అలాగే రుద్రుడిలా కూడా కావాలంటే రూపాన్ని ధరించి ఉన్నాడు ఒకనాడు. ఎందుకంటే అది కీకారణ్యం. మీకు ఈ రోజున అనుకున్నటువంటి తిరుమల 7 కొండలు కూడా బేసికలీ ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఈ కొండల మీద కొండకు ఉండేటువంటి పవిత్రత వలన ఈ పిశాచాలన్నింటినీ అదిమి ఉంచినా సరే ఈ లోకం యొక్క సహజ ప్రవృత్తి పిశాచమై ఉంటుంది కాబట్టి వాళ్ళతోటి మెలగాలన్నప్పుడు ఈయన కూడా నాట్యాలు చేస్తూ రుద్రుడిలాగా ప్రవర్తించాడు శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా. కానీ నువ్వు నారాయణుడివయ్యా, లోకం అంతా కూడా లోకంలో భక్తిని ప్రేరేపించి అంటే నారాయణ తత్వాన్ని లోకానికి ఆవిష్కృతం చేసి ఇతను నారాయణుడు, ఈయన నారాయణుడిగానే చూడాలి, దీనివల్ల మీరందరూ ఉజ్జీవింపబడతారు, మళ్ళీ తిరిగి మీకు మానవ జన్మ లేదు అంటే ఉత్తమమైనటువంటి లోకాలు మీకు లభిస్తాయనేటువంటి చెప్పినటువంటి మహనీయుడు రామానుజుల వారు. ఆదిశంకరాచార్యుల వారు కూడా రామానుజుల వారినే ప్రేరేపించారు. సో ఈ ఆదిశంకరాచార్యుల మీద అభిమానం కొద్దీ ప్రేమ కొద్దీ ఆయన చేసినటువంటి ఉపకారం అంటే అలకనంద నదిలో పడి ఉన్నటువంటి సాలగ్రామ మూర్తి అయినటువంటి బద్రీనాథుడు ఆయనకి దర్శనమిచ్చాడు. అందుకే ఆదిశంకరాచార్యుల వారు శైవుడు ఎలా అవుతాడు, సాక్షాత్తు నారాయణుడానికి దర్శనం ఇచ్చిన్నాడు. ఆదిశంకరాచార్య వారు ఉత్తమమైనటువంటి శ్రీ వైష్ణవుడు అయ్యాడు. సో ఆయన దర్శనమిచ్చి ఆయన చేత తను ప్రతిష్ఠింపజేసుకొని ఆయన చేత ఒక దిశ అక్కడ ఆలయానికి కావాల్సినటువంటి పరిచారిక బృందాన్ని కూడా తయారు చేసుకొని అక్కడ ఒక్కచోట మటుకు ఆయన జోషి మట్ అని పెట్టారని చెప్పి ఈయన చెప్తూ ఉంటారు. సో కాలానుగుణంగా వాళ్ళేం విభూతి రేఖలు పెట్టుకోరు, వాళ్ళు చందనంతోటో దేనితోటో వాళ్ళ నామాలు ధరించి ఉంటారు. బట్ అసలు ఈ బదరికాశ్రమం కానీ ముక్తినాథ్ కానీ ఈ హిమాలయ ప్రాంతాల్లో ఉండేటువంటి ఏ ప్రదేశంలో కూడా ప్రేరశక్తి అనేటువంటిది ఉండదు. అందుకనే యోగులు మహనీయులు అందరూ కూడా వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు. అక్కడ యాగాది కార్యక్రమాలు చేయవలసిన అవసరం లేనే. అనుష్ఠానం ఎక్కడ చేయాలి అంటే అనుష్ఠానం అటువంటిది మన రోజు ఈ 12 స్థానాల్లో వేటాడి పట్టేటువంటి ఈ ఇతర శరీరం లేని జీవులు అంటే ప్రేతతత్వం కావచ్చు, భూతాలు కావచ్చు, పిశాచతత్వంతో ఉన్నవి కావచ్చు, ఇవన్నీ కూడా మన పట్టి ఉంటాయి కాబట్టి వాటి నుంచి నివృత్తి అంటే వాటిని నిర్మూలించుకోవడం కోసం చేసేటువంటిదే ఈ స్నానము అనుష్ఠానం. దీన్ని ఎలా చేయాలంటే సూర్యుడికి అభిముఖంగా నిలబడి ప్రాతకాలంలో కనీసం సూర్యుడు ఉదయిస్తున్న కాలం అంతకన్నా ముందర బ్రహ్మ ముహూర్తంలో చేస్తే ఇంకా మంచిది.
సూర్యునికేసి తిరిగి చూసేటువంటి వాడికి ఈ ప్రేతశక్తి విడిచేస్తున్నాడు. ఎందుకంటే వాటికి అది పడదు. నీకు పడని వాడి దగ్గర నువ్వు ఎలా వెళ్ళవో అలా నువ్వు సూర్యుడికేసి అభిముఖంగా నిలబడి కనుక నువ్వు అనుష్ఠానం చేస్తే నిన్ను ఈ ప్రేతశక్తి విసర్జిస్తుంది, నువ్వు నీ జీవితం సుఖమయంగా మార్చుకోగలుగుతావు అని చెప్పి అనేది మనకి వైదిక సంస్కృతి అన్నీ చెప్పింది, అందులో ఇది చెప్పింది. సో మనకి ప్రస్ఫుటంగా ఈ లోకంలో కనిపించేటువంటిది సూర్యనారాయణుడు. ఆ మధ్యలోనే యదా కప్యాసం పుండరీకం ఏవమక్షిణి హిరణ్య శ్మశ్రు హిరణ్య నక ఆప్రణక సర్వ ఏవ సువర్ణ అని చాందోగ్యోపనిషత్తు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి నారాయణమూర్తిని అభిశ్రుతం చేసింది. సో అందుకని ఇది క్లుప్తంగా ఈ విశేషం ఏంటంటే బ్రహ్మోత్సవాల కాలంలో చిన్నజీరు మేనమామ చేత ఆ మాట పలికించింది సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారు. మీరు ఇప్పటిదాకా చూస్తే ఈ పంచామ్నాయం అని చెప్పుకునేటువంటి ఈ పీఠాలు ఈయన ఎందుకు మాట్లాడవలసి వచ్చిందో కూడా చెప్తాం. మేము జగద్గురువులను చెప్పుకుంటూ మిగతా శ్రీ వైష్ణవ కావచ్చు, వైష్ణవ కావచ్చు, లేకపోతే ఈ రకరకాలైనటువంటి ఆచార్య పురుషులు చైతన్య మహాప్రభు అటు వెస్ట్ బెంగాల్లో కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్లో రామానందీయ సాంప్రదాయం రామాను సాంప్రదాయం నుంచి వచ్చింది. అది లేదు మనకి ఈ మొత్తం భారతదేశంలో రామానుజ సాంప్రదాయం సాక్షాత్ ఈయన రామానుజుల గారు చేసినట్టుగా నారాయణ తత్వాన్ని ఆవిష్కృతం, భక్తి తత్వాన్ని ఆవిష్కృతం ఇంకెవరూ చేయలేదు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి జీవులందరికీ కూడా నారాయణుడిని చూసిన ఉత్తమమైనటువంటి జీవితాన్ని పొందు, అంతే తప్పిస్తే ఈ రకరకాలైనటువంటి దేవతలను ఆరాధిస్తూ మళ్ళీ వాళ్ళు ఏమవుతుందంటే ఇది ఒక సైకిల్. వాళ్ళ నుంచి నువ్వు ఏదైనా తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు నీకున్నదంతా కొట్టేస్తారు. అప్పుడు ఏమవుతావు, పిశాచమై తిరుగుతావు కొన్ని కోట్ల సంవత్సరాలు. అందుకని విష్ణువుని విష్ణువుగా చూసిన వాడు మళ్ళీ తిరిగి కనీసం వాడు మానవ జన్మ పొందుతాడు. ఇంకొక విషయం చెప్తాం ఏంటంటే ఇది ఒక సైకిల్లో నడుస్తుంది. మీ ముత్తాతో తాతో మళ్ళీ మీ ఇంట్లో పుడతాడు, మళ్ళీ వాడు నీకు ఇచ్చిన ఆస్తిని మళ్ళీ వాడు అనుభవిస్తాడు. సో అందుకని మళ్ళీ తిరిగి నువ్వు సంపాదించిన దాన్ని మళ్ళీ అదే కుటుంబంలో మళ్ళీ నువ్వు అదే ఆస్తిని పొందాలి. ముందర ఆస్తి ఈ శరీరం, తర్వాత నువ్వు మళ్ళీ నిలబెట్టినటువంటి ఆస్తి మళ్ళీ నువ్వు వాళ్ళకి నేర్పి ఇది నిలబెట్టు, మళ్ళీ నేను వస్తాను ఒక 2 తరాలు 2 తరాలు 3 తరాల తర్వాత అని చెప్పని వీళ్ళందరూ కూడా మళ్ళీ అనుభవించడానికి మళ్ళీ అదే కుటుంబంలో వస్తారు. అందుకని మీ అత్తమామలు కానీ మీ తల్లిదండ్రులు కానీ అందరూ కూడా మళ్ళీ మీ కుటుంబంలోనే వస్తుంటారు. అందుకని వాళ్ళని ఇవాళ ముసలాళ్ళు అయిపోయారు మళ్ళీ చూడక్కర్లేదని చెప్పిన ఏం లేదు. వాళ్ళని మీరు చూసి ఈరోజు కనుక వాళ్ళని పరిరక్షిస్తే వాళ్ళ యొక్క ఆన్వర్డ్ జర్నీ అంటే శరీరాన్ని వాళ్ళు ముగించే సమయం వరకు కూడా వాళ్ళని మీరు సుఖప్రదంగా కనుక చూడగలిగితే ఆ జీవుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆనందమైనటువంటి జీవుడిగా వస్తాడు. లేదు వాడు మళ్ళీ భూతప్రేత పిశాచాలు వాటిని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు అటువంటి జీవితాన్ని వాసన అంటారు దాన్ని, ఆ వాసన పొందిన తర్వాత మళ్ళీ వాడు నీ కుటుంబంలో కనుక వస్తే వాళ్ళు మిమ్మల్ని ఏడిపించి మొత్తం మీకున్న ఆస్తిని అంతా పోగొట్టి మీ కళ్ళ ఎదుటే మొత్తం పోయి సర్వనాశనం అయిపోయి లోకాలన్నీ వాళ్ళు బేసికలీ మిమ్మల్ని ఏడిపిస్తారు. సో ఇందుకే దీనికి ఉన్నటువంటి తత్వం ఇటువంటిది. ఇది నిజమైనటువంటి ఫిలాసఫీ. సో ఉత్తర భారతదేశంలో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి పెద్దగా జ్ఞానం మనకు ఉన్నట్టుగా ఇలాగ వేదాంత మీమాంసాది చర్చలు వాళ్ళు చేయకపోయినా సరే వాళ్ళు ఎవరైనా పోయిన తర్వాత ఆ జీవుణ్ణి వాళ్ళల్లో ఎలా అయితే మత ప్రచారకులు మిగతా వాళ్ళని వాడికి ఏం పని అండి, ఎక్కడో ఉన్నవాడిని వెళ్ళి మా మతంలో చేరు అని చెప్పి ఎలా అయితే పైశాచికంగా వాళ్ళు ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారో అలాగే ఈ జీవుడు శరీరాన్ని విడిచిన తర్వాత వాడిని పిశాచాలు పట్టి వాళ్ళలో కలిపేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళకి కలిగే శక్తే అటువంటిది. శ్మశానాలలో తిరిగేటువంటి అఘోరాలు కూడా చేసేది అదే. వాళ్ళు ఎవరైతే ఒక యంగ్ పర్సన్ అయినాక చచ్చిపోతే వాడి శరీరాన్ని తిని ఆ జీవుడి యొక్క శక్తిని కూడా కాజేద్దామని తిరిగేటువంటి జీవులు ఈ లోకంలో ఉన్నారు, వాళ్ళు అఘోరాలు అంటారు. సో అందుకని వైదిక సంస్కృతిలో ప్రతివాడు ఇన్ని రకాలమైన ఉన్నది ఉన్నట్టుగా చూపించింది కాబట్టి అందులో ఉన్నదంతా వైదికమే అనుకుని అంతా కూడా ఉన్నతమైనటువంటిది అనుకొని పాటించవలసింది లేదు. అందులో ఉన్నతమైనటువంటిది ఏదో చూస్ చేసుకుని దాన్ని అంటే అన్ని యాజ్డీస్గా ఉన్నట్టుగా చెప్పింది మొత్తం. అసలు సాక్షాత్ చెప్పాలంటే క్రిస్టియానిటీ, ఇస్లాం, జుడాయిజం ఇవన్నీ కూడా రుద్ర ప్రయుక్తమైనటువంటి మతాలే. రుద్రుడే వాటిలందరికీ కూడా ఆరాధ్య దేవుడు, వాడే దానికి నాంది.
అదే రుద్రుడు శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాల్లో పరమశివుడిగా పరమ పవిత్రుడై విష్ణువు యొక్క భక్తుల్లో అగ్రాగ్రేసురుడై ఉంటాడని చెప్పి మనకి భాగవతం చెప్పింది. అందుకనే భాగవతం ఎప్పుడు చెప్పినా సరే అరయే నమః అనే అంటారు. ఎప్పుడైనా సరే భాగవతం చెప్తున్నప్పుడు పరమశివుడినే ధ్యానిస్తారు. ఎందుకంటే ఆయన భక్తాగ్రేసరుడు. ఉత్తర భారతదేశంలో మృతదేహాన్ని తీసుకెళ్తున్నప్పుడు రామ్ నామ్ సత్య హై, రామ్ నామ్ సత్య హై అని చెప్పానని వాళ్ళు చెప్తూ వెళ్తారు. దానికి కారణం ఏంటంటే ఈ భూలోకంలో శ్రీరామచంద్రుడు మనుష్య రూపంలోనే మనిషి అని చెప్పి పిశాచాలను భయపెట్టాడు. ఈ రోజుకి కూడా మనుషులకి రాముడి గురించి తెలియదు, కానీ పిశాచాలకి తెలుసు. వాళ్ళకి భయం. అందుకని రాముడి పేరు చెప్తే ఈ జీవుణ్ణి వాళ్ళలో కలిపేసుకోరు అని చెప్పనేటువంటి ఒక నిజాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళ మృతదేహాన్ని దహనం చేసేంత వరకు, అంటే అగ్నికి సమర్పించేంత వరకు కూడా వాళ్ళు రామ్ నామ్ సత్యహే అని చెప్పనే వాళ్ళు చెప్పి తీసుకెళ్తారు. అది అన్ఫార్చునేట్లీ దక్షిణ భారతదేశంలో అటువంటి సాంప్రదాయం లేదు. కానీ దానికి కారణం ఇదే, వాళ్ళకి తెలిసిన నిజం మన దక్షిణ భారతదేశంలో తిరిగిపోవడం. సో ఈ రామనామానుకున్నటువంటి విశేషం అటువంటిది. శ్రీకృష్ణుడు ఈ లోకానికి అందజేసినట్టు రాసలీల యొక్క విశేషం ఇంకొకటి. శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకంలో యజ్ఞ యాగాలు చేస్తున్న ప్రతి ప్రదేశానికి వెళ్ళి చెప్పాడు. ఏమనంటే ఈ యజ్ఞాలు చేయకండి, ఈ దేవతలను ఆరాధించకండి, ఇవి కాదు మీకు చేస్తున్నటువంటి, ఈ లోకంలో ఉన్నటువంటి నిజమైనటువంటి నీ ప్రేతశక్తిని పోగొట్టేది ఈ గిరి కూడా ఒక ప్రతిరూపం, ఆచార్యుడికి ప్రతిరూపం. నీలో ఉన్నటువంటి ప్రేతశక్తిని ఎవడ పోగొడతాడో వాడే ఆచార్యుడు. మిగతా వాళ్ళు పట్టి పీడించేటువంటి ఆచార్యులు కూడా ఉంటారు, గురువులు, వాళ్ళు పిశాచాలు. వాళ్లే ఈ జగద్గురువులు అని చెప్పుకునేటువంటి ఈ శంకరాచార్య పీఠాలు. ఈ నిజాన్ని లోకానికి అందించమని ఆదిశంకరులే మా చిన్నజీర మేనని ప్రేరేపించి చెప్పించారు. ఇదే సత్యం. బలం విష్ణోహ ప్రవర్తతాం.